బిజినెస్ లో వచ్చిన లేడీ ఎవరైనా ఉన్నారు అంటే సొంతం నా తోడుగుట్టిన అక్క కావచ్చు, సొంతం నా తోడుగుట్టిన చెల్లి కావచ్చు. లేదు ఇంకొకటే రిలేషన్ నా తల్లి బస్ అంటే ఏం లేదు. ఎస్ ఆర్ నో? సో ఆ లొల్లి రాదు, ఏ తలనొప్పి రాదు. మీకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, మీరు డియూసీ కూడా కంప్లీట్ చేస్తారు. సో ఇది బిజినెస్ అంటే లెర్నింగ్, ఫస్ట్ వన్ నేర్చుకోవడం అండ్ టీచింగ్ చేయడం అంటే నేర్పించడం, మూడోది డూప్లికేషన్ ని తయారు చేయడం. ఇప్పుడు చూడండి, మేము ఫస్ట్ లెర్న్ చేసాము, తర్వాత టీచ్ చేస్తున్నాము. మా లాంటి కొంతమంది డూప్లికేటర్స్ ని మిమ్మల్ని తయారు చేసుకుంటున్నాము. అర్థమైందా మీకు? ఒక ముక్కగా అర్థమైంది కదా? సో ఇది నేను ఇంతసేపు చెప్పింది 10 కోర్స్ స్టెప్స్ లోనే ఉన్నాయి, అవునా కదా? 10 కోర్స్ స్టెప్స్ మీకు తెలీదా? తెలుసు, కాకపోతే దాన్ని సక్రమమైన మార్గంలో మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం అంతే. సో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఈ పేపర్ ఉన్నది సార్ నో, ఈ పేపర్ ని నేను మీ దగ్గరికి పంపిస్తాం అనుకుంటున్నా. అవుతుందా? చూద్దాం, అవుతుందేమో. అవుతుందా? సరే, మళ్ళీ మంచిగా మళ్ళీ అవుతుందా? ఎందుకు అవుతలేదు? ఇది ఎంటీ పేపరే కదా, కానీ ఇదే పేపరు పోతుంది కూడా. మీకు తెలుసా? ప్రెస్టీజ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇట్లనే పోతే కారు. మీకు కొన్ని మలుపులు కావాలా, కొంత నాలెడ్జ్ కావాలా, కొంత ఏమంటారు సపోర్ట్ కావాలా, కొంత రికగ్నిషన్ ఉండాలా మీ మైండ్ లో. ఇప్పుడు 10 కోర్స్ స్టెప్స్ ఎవరు చెప్తారో మీరు అందరూ చెప్పాలి. 10 కోర్స్ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏముంది? Define the dream. ఏముంది? Define the dream. నెక్స్ట్ వన్ ఏముంది? Books and studies. Books CDs. Books CDs. అయిపోయిందా? సో చేయండి రీడింగ్ బుక్స్. ఏదో మీకు వచ్చి చెప్తున్నాను, మన బుక్ చదవాలి, సీడీలు వినాలి, చూపింగ్ కావాలి, అవునా? తర్వాత మూడోది ఏముంది? 100% ప్రొడక్ట్ యూజ్. నాలుగోది ఏముంది? కాంటాక్ట్స్ అండ్ ఇన్వైట్. ఇంకోటి ఏముంది? షో ద ప్లాన్. ఇంకేముంది? Accountability. ఇంకేముంది? Accountability. ఇంకేముంది? Get started. ఉంది. ఎస్ ఆర్ నో? పోతుందా? ఇప్పుడు చూద్దామా? చూడండి, పోయిందా పోలేదా? సో 10 కోర్స్ స్టెప్స్ లేకపోతే నువ్వు కూడా పేపరే, జీరో. 10 కోర్స్ స్టెప్స్ నీ జీవితంలో యాడ్ చేసి చూడు, నువ్వు హీరో అయితే నీ కన్నా మొత్తానికి నువ్వు హీరో. సక్సెస్ ఇంకా లేదు మీకు, మేము చూపించలేము. మీరు మమ్మల్ని గొంతుగా చూపించమని చూపించలేము. ఇవే పనులు మేము చేసాము. చారి గారు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాము. 10 lakhs ఇన్కమ్ ఎర్నర్ గా నేనున్నాను, 5 lakh ఇన్కమ్ ఎర్నర్ గా సార్ ఉన్నారు. సో సంజీవ్ గారు ఉన్నారు, 2.5 lakh ఇన్కమ్ ఎర్నర్. హరీష్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ 1.6 lakh ఇన్కమ్ ఎర్నర్ ఉన్నారు. సో 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు, 50,000 ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు, 70,000 ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు, 30,000 ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు, 10,000 ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. సో ఇంకా నేను చెప్తా ఉన్నా అంటే మొక్కై వంగంది మానై వంగునా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో మొక్కగా ఉన్నప్పుడే మనల్ని మనం సెట్ చేసుకుంటే అది మాను అయినప్పుడు ఎక్కడ వంచాల్సిన పని లేదు. ఒకవేళ వంచే కార్యక్రమం ఉంటే అది మొక్కగా ఉన్నప్పుడే. సో మీరు బ్రాంచ్ లో, సిల్వర్ లో, గోల్డ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి కొన్ని విషయాలు మీరు నేర్చుకొని ముందుకు అడిగేస్తే మీ క్రౌన్ పిన్ ఎంత అద్భుతంగా ఉంటుంది, మీ యూసీడీ పిన్ ఎంత అద్భుతంగా ఉంటుంది, మీ డియూసీడీ సక్సెస్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇంత విన్న తర్వాత కూడా మీరు పని చెయ్యలేరు, చేస్తలేరు అంటే నాకు ఏం సంబంధం లేదో భగవంతుడు మిమ్మల్ని సలహా చూసినాక. సో మీ చేతిలోనే, ఒక చేతిలో సక్సెస్ ఉంది, ఒక చేతిలో రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈ రీజన్ ని ఇట్లే ఓపెన్ చేద్దామా, ఈ రీజన్ ని కప్పి పెట్టి నా వర్క్ ని ప్రెజర్ తో పనిచేసి నేను సక్సెస్ అయిదామా? ఇది ఓపెన్ ఉంటే ఇది ఓపెన్ అవ్వదు, ఇది క్లోజ్ ఉంటే ఇది ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ ఉంటే ఇది ఓపెన్ అవుతుంది. మీ మైండ్ లో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి మంచిది ఉంది, ఒకటి చెడ్డది ఉంది.
ఈ రెండిట్లు కొట్లాడుకుంటే ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? నేనేమంటా అంటే నువ్వు దేనికి ఎక్కువ తిరిగి వెళ్తే ఏ గెలుస్తుంది? నువ్వు మంచి ఆలోచిస్తున్నావా ఆలోచిస్తున్నావా? శ్రీనివాసాచారి గారు పని చేస్తలేరు, ప్లాన్ చెప్తలేరు, డెమో చేస్తలేరు, ఎక్కడ ప్రాస్పెక్ట్ చేస్తలేరు, ఈయన ప్రొడక్ట్ కొట్టలేడు, ఇది చేస్తలేడు, అది చేస్తాడు. ఆయన ఇంట్లో అంటాడు, నేను మా ఇంట్లో అంటా. బిజినెస్ ఇద్దరిది కొలాప్స్. అదే శ్రీనివాసాచారి దగ్గరికి వెళ్ళిపోయి అన్నా ఏంటి ఖాళీ ఉంటున్నావు, ఎప్పుడు చూసినా ఏమైంది, ఏమన్నా పరిచయం ఉందా, ఏంటి సంగతి అంటే ఏం చేయాలబ్బా, ఏం నమ్మకం అవుతుంది, చేయాలనుంది కానీ ఏం చేయాలో తెలుస్తుంది. అరే పిచ్చోళ్ళు నువ్వు కదా ఎక్కడ పోదాం దగ్గర బండి ఈ బండి పెడిగి ఈ బండి తీసి కూర్చున్నాక ఆయన ముందు కూర్చొని వెనకాల కూర్చొని ఇక ఛాయ్ బండి పోదమ్మా పోయి ఛాయ్ రాకుండా పోయి ఒక ఆయన తగ్గిన తలిగి రా సార్ ఇక్కడ పక్కన రా సారి చెప్పి తీసుకొచ్చి ఆయన ముందర ఒక ప్రాస్పెక్ట్ చేసుకొని ఇగో ఇట్లాంటి ఒక బుక్ తీసుకొని ఆ బుక్ లో పేర్లు రాసుకుంటే ఇట్లా పేర్లు రాసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకుంటే సక్సెస్ వస్తుందా? ఆయనకి ఇయ్యను. ఛాయవాణి కాడుగా ప్రాస్పెక్ట్ చేస్తా, చూడు నేను ఎట్లా చేస్తున్నాను చూపిస్తా, ఇయ్యను. ఆయనకి ఇస్తే ఆయన ఏమనుకుంటాడు, ఏ మనం పట్టుకోకపోతే వచ్చినాయని నాకే ఇస్తాడు అనుకుంటాడు. నేను ఇట్లా చేస్తున్నాను కూడా చేయాలా అంటే చేస్తాడా చేయడా? నేర్పించేది ఎవరు? నేర్పించేటోడు పోయి చెద్దర కప్పుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఎట్లా నేర్చుకుంటాడు? ఇది ఎక్కడ లెక్క? ఎలా నేర్చుకున్నాం మనం ఇది? అవునా కదా? సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు జరిగిన ఈ 2.5 గంటల 3 గంటల సెషన్ ని కనుక మీరు మీ మైండ్ లోకి పంపించగలిగితే మీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో మీరుంటారు. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారు, మీకోసం క్లాప్స్ కొట్టడానికి మీరు వేల మంది నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో మీ పనిని మీరు నమ్మండి, మీ శక్తిని నమ్మండి. మీ దగ్గర ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. ఒక సర్కస్ దగ్గర ఒక ఏనుగు పిల్లని మాత్రమే తీసుకుపోతాడు వాడు, అవునా కదా? తీసుకుపోయినప్పుడు పెద్ద చైన్ తోని పెద్ద చెట్టుకి కట్టేస్తాడు. లాగి గుంజి రక్తాలు కారుతాయి కదా, ఓపెన్ అవుతారా? కానీ ఏనుగు పెద్దదవుతుంది. పెద్దగైన ఏనుగు పురుకోస పెట్టి కట్టేసి ఒక చెక్క కట్టేస్తాడు. అది పోతారా? అది చిన్నప్పుడు గింజుకున్నది, పెద్దగానే ఎందుకు గింజుకుంటలేదు? దాని మైండ్ లో ఏం పడింది? నేను చిన్నప్పటి నుంచి గుంజిన రక్తాలు గారే కానీ వచ్చిందా? ఇప్పుడు గుంజాల్సిన అవసరం ఉందా? వాడు పెట్టిన గడ్డి తిని వాడు దుఃఖమన్నాడు దుఃఖి సినిమాడు చేస్తే లొల్లివే కదా. ఎందుకు ఈ గుంజులాట, నాకు లొల్లే వద్దు నాకు అనుకుంటుంది సార్. అవునా కదా? మనం కూడా గంటకే వచ్చిన ఓ కంపెనీ చూసుకున్నాం. జర యంగ్స్టర్ ఉన్నప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఐశ్వర్య లాంటి భార్య కావాలని. లేరు తర్వాత సెషన్ చేసుకుంటాం దీని గురించి అనిపిస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది? 5 స్టార్ హోటల్లో పోయి భోజనాలు అనిపిస్తుంది, వెనకంగా దిగాలనిపిస్తుంది. అయితే అవన్నీ లాస్ట్ రిజల్ట్ వచ్చేసరికి ఒక కంపెనీలో 20,000 జీతానికి పని చేస్తుంది. ఏమా శనివారం నైట్ ఏమైనా ఉందా అంటే ఏమైనా ఉందా అంటే చెప్పు వస్తాను. పిల్లగారు పోయి అయిపోయింది, నా పని అంతా అయిపోయింది, ఏమో నువ్వు ఉంటే చెప్పు, లేకపోతే భర్త పాడదు వరకు నా పని ఉంటే కాదు. నేనేమంటున్నా, ఇది లైఫ్ కి తృప్తిని ఇస్తారా? మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఏజ్ ఆఫ్ 32 వెస్టీజ్ వాడుతున్నాం, 5 స్టార్ హోటల్లో తింటున్నాం, హోటల్ లాంటి ఇల్లు కట్టుకున్నా, నా సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నా, పిచ్చ డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఎవ్రీడే ఎంజాయ్ చేసుకుంటూ మీటింగ్ వెళ్తున్నా. సో ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ యాడ్ చేసుకున్నా. మా మిస్సెస్కి ఒక డ్రీమ్ ఉంది. ఏమంటారంటే క్యాంపెనింగ్ అంటారు, ఐడియా ఉందా మీకు? ఒక గుట్టల ప్రాంతాలలో వెళ్ళిపోయి ఒక క్యాంపెనింగ్ చేసుకొని ఆంధ్ర వండుకొని పోయి రావాలి. నాకు అట్లా పోవాలనిపిస్తుంది. అది కూడా కొందాం మనం అని చెప్పినట్టు. సో మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. క్యారీవ్యాన్ కొనబోతున్నాం. ఫ్యామిలీతో నేను శ్రీశైలం పోయి రావాలా, తిరుపతి పోయి రావాలా, నా ఓన్ వెహికల్లో పోయి రావాలి, నేను వండుకుంటూ తినుకుంటూ పోయి నేను వంటూ వెళ్ళి రావాలి. నా డ్రీమ్ అవుతుంది, నెరవేరుతుంది. డ్రీమ్ పరిస్థితి ఏంటి? డ్రీమ్ లేనా? ఇంక అయిపోయినట్టుగా దాంట్లో పని 20,000 జీతం కూడా దాని మీద నొక్కేస్తావా? ఇదేనా ఎన్ని రోజులు బతుకుతాం? 20,000 జాబు
రేపుకు రూపు లేదు. నిన్న అనేది జరిగిపోయిన కదా, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. ఏమి నీ జీవితం ఉన్నది? నువ్వేం పని చేస్తున్నావు? ఎక్కడ పోతుంది నీ జీవితం? ఏం కష్టపడుతున్నావు? ఇంకెంత కష్టపడాలి? ఏజ్ ఎంత వచ్చింది? థింక్ యువర్ సెల్ఫ్. ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీ వైఫ్ దగ్గర కూర్చోండి నైట్, ఆమె చేతులు పట్టుకొని అడగండి ఒకసారి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని. ఆమె మౌనం వహిస్తుంది అంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు లేక. లేదు లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నా, నీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటే నీ అంత జన్మ ధన్యమైన వాడు లేదు. నేను ఇంప్లిమెంట్ చేసి చూసినా, నువ్వు చేయి ఈరోజు కావాలంటే. సక్సెస్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. దగ్గర వెళ్తే ఆగదు. నా వైఫ్ నేను అడిగినప్పుడు అమ్మాయికి సమాధానం చెప్పలేదు. ఆ రోజు నేను ఇంకా ఎక్కువ డిసిషన్ తీసుకొని బిజినెస్ ఇంకా గట్టిగా బిల్డ్ చేస్తాను. సార్ నాకు అప్పులు ఉన్నాయి సార్, ఏం చేయాలి సార్? నాకు అప్పులు ఉన్నాయి సార్, నాకు అప్పులు ఉన్నాయి సార్, నాకు అప్పులు. అరే ఇంకా 25 మంది చెప్తాం, మన అప్పులు తిరిగి చూద్దాం. అప్పులను తొక్కి బట్టి డెమో కిట్ తీసుకొని రోజు 20 ప్లాన్ చెప్పు. నీ అప్పులను బాపే రోజు ఒక 6 నెలలు రాబోతుంది. గమనించండి. సాకులు దొరుకుతాయి, చేసేటోడికి పని దొరుకుతుంది. నువ్వు సాకులు చెప్పేటోళ్ళ పని చేసేటోళ్ళ నిన్ను నువ్వు చెక్ చేసుకో. నేను సాకులు చెప్పుకోలే, పని చేసినాం. నేను పని వల్లమైనా, నేను పని వాడిని. నన్ను చాలా మంది ఎంతో మంది వాడుకుంటున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. గడ్డమాన్ అంటాడు హీరో అని చెప్పేసి. ఎందుకు? నా పని నేను చేసుకొని నేను సక్సెస్ అవ్వడంతో పాటు నా వీడియో వింటూ చాలా మంది నన్ను ఇండైరెక్ట్లీ వాడుకున్నా, డైరెక్ట్లీ కొంతమంది వెళ్ళి కలిసి వస్తుండే. ఇండైరెక్ట్లీ నా వీడియో చూపిస్తున్నారు, ఇండైరెక్ట్లీ నా సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తున్నారు. ఈజ్ ఎ హీరో, ఇతను సక్సెస్ఫుల్ పర్సన్, ఈయన చాలా కష్టపడిన వ్యక్తి, కానీ ఈ రోజు రియల్ హీరో అయిపోయింది అని చెప్పేసి. మరి మిమ్మల్ని చూపియొద్దా? విక్టోరియా సెల్వా అని చేపలు అమ్ముకుంది, 2 చేపలు. కానీ ఇవాళ నెలకు 14 లక్షలు సంపాదించి బెంచ్ కారు, ఇద్దరు కూర్చున్న బెంచ్ కారు వేసుకొని తిరుగుతుంది. ఇద్దరు పోయినాం, ఆమె కార్ దగ్గర పోయి ఫోటో దిగినాం. సార్ క్రౌన్ లో ఉన్నాం, నేను యూనివర్సిటీలో ఉన్నాం. ఇద్దరు పోయి ఫోటో దిగి వచ్చినాం. మేడం 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 మన దుబాయ్లో పోతే ఆమె మమ్మల్ని గుర్తుపట్టి మాతో మాట్లాడుతున్నాము. చెన్నైలో, తమిళ్లో కూడా మన తెలుగు వీడియో వింటున్నారు జనాలు. యా సార్ మీ వీడియోస్ అన్ని నేను చూశానని ఆమె చెప్తుంది. నాకు అక్కడ సంపాదించింది. యా సక్సెస్ ఉంది, మనం ఏం చేస్తున్నాము, ఏడు పోతున్నాము, అసలు ఏంటి జీవితము, 80 ఆగుతుంది. జేబులో 100 రూపాయలు లేవు మన దగ్గర. చుట్టపొడ ఎవడైనా బస్సు దిగి హైదరాబాద్ లో యాడున్నారా, నేను వస్తున్నా అంటారే, మనం ఇప్పుడు వచ్చినావే, యాదగిరి కూడా మేము ఎల్లుండి దాకా రామంటున్నామా? ఎందుకు? మన పరిస్థితి అలా ఉంది. మన జేబు సపోర్ట్ చేయట్లేదు. నేనేమంటున్నా, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించండి, అన్లిమిటెడ్ ఫన్ ఎంజాయ్ చేయండి, అన్లిమిటెడ్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి. శ్రీనివాస్ ఒక్కడు పని చేస్తే రోజు 2 గంటలే. శ్రీనివాస్ బట్టే మన 5 లక్షల మంది పని చేస్తే 5 లక్షల మంది ఇంటూ 2 గంటలు ఎన్ని టైం అవుతుంది? 10 లక్షలు. మీకెందుకు అర్థమైతలేదు? శ్రీనివాస్ బట్టే మన 10 లక్షల గంటలు పని చేస్తే మరి మీరెందుకు 10 గంటలు పని చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు 100 గంటలు పని చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు 1000 గంటలు పని చేయలేకపోతున్నారు? ఎక్కడ పోయి మీ తెలివి ఏమవుతుంది? ఇంత ఇన్న తర్వాత, ఇంత నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళా మేము ఒక్కడే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, లీడర్షిప్ మీ క్వాలిటీస్ మీ దగ్గర ఉంటే ఈ సక్సెస్ ని ఎవరు ఆపలేదు. 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ ఇస్తే 10 కుక్కలు సింహాల లెక్క పోరాడతాయి. 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ ఇస్తే 10 సింహాలు కుక్క సాగు వస్తాయి అని చెప్పాడు. అదే లీడర్షిప్. మీరు సింహాల లాగా పోరాడతారా, కుక్కల లాగా ఉండిపోతామా మనం? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సింహాలు, మీరు పోరాడే సింహాలు. మీకు తెలుస్తలేదు విషయం. నేను చెప్తాను, మీకు గుర్తు చేస్తాను, మీరు కారు, మీరు కుక్కలు రకాలు కారు, మీ సింహాలు. నేను గుర్తు చేస్తున్నాను, ఆయన కూడా మీరు మర్చిపోతున్నాను. సో ఈ సెషన్ అనేది మనకి ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇది ఇప్పుడు మంత్ ఎండ్ లో మనం స్టార్ట్ చేసాం కాబట్టి అక్టోబర్ లో ఈ సెషన్ ఉండదు. నవంబర్ 2వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఇదే సెషన్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించింది మనం ఏం చేస్తామంటే
1 డే సెషన్ కింద దీన్ని స్టార్ట్ చేసి మీరు చెప్పండి మాకు సార్ స్టోర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతే టికెట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మేము ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఏ భోజనం పెట్టకుండా మేము మీటింగ్ చేస్తున్నామంటే అది మాకు తృప్తి లేదు. అందుకే లేదు శ్రీనివాస్ భాయ్, మనం కొన్ని సమోసాలన్నీ తీసుకొచ్చి మన వాళ్ళకి ఇస్తాము, సో మన డబ్బులైనా పర్వాలేదు, ఎందుకంటే నాలెడ్జ్ కోసం వాళ్ళకి దూరం వచ్చారు. సో మీకు ఒకటే చెప్తానా సార్, మా బాక్స్ మేమే తెచ్చుకుంటాం సార్, ఇదే స్టోర్లో మీటింగ్ చేసుకున్నాం, చలో ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు సార్, ఏదైనా ఒక హాల్ తీసుకొని మనం అక్కడ మీటింగ్ చేసుకున్నాం, టికెట్ పడుతుంది, భోజనానికి టికెట్ పడుతుంది, మాకు మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఆర్ యు రెడీ? ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనా మీటింగ్ హాల్ పెట్టుకోనా? మీకేం ఇబ్బంది లేదు మిత్రులారా, ఒక చిన్న బాక్స్ లో ఇంత భోజనం పెట్టుకొని ఇంత పప్పు ఉప్పు అందులో వేసుకొని వస్తే మీటింగ్ అయిన తర్వాత 10 నిమిషాలు 10 నిమిషాలు తినేయచ్చు. హోటల్లో తిండి తినడం వల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. వేసారు మనకు తెలియదు కాదు, మనం వంటలు చేసుకునే వల్ల మనకు కాదన్నట్టు కూడా లేదు, అవునా కదా? సో మరి చేద్దాం రా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయాలని ఉన్నది, ఎందుకంటే మేము ఈ మీటింగ్ కోసం మీతో డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది మా ఉద్దేశం కాదు. ఈ హాల్ ని మీరు నెక్స్ట్ వచ్చే వరకే ఈ హాల్ ఇట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది, మీరు చూడబోతారు. సో ఎందుకంటే ఎస్పెషల్ గా మన టీం డెవలప్ చేసుకోవాలి, మన పెద్ద నాలెడ్జ్ తీసుకురావాలి, పెద్దగా నాలెడ్జ్ మనం పంచాలి అనేది నా ఆలోచన, నా కోరిక. సో కాబట్టి నెక్స్ట్ మీటింగ్ పోస్టర్ ఉన్నప్పుడు మేము ఇదే దుర్గించాలి డిఎల్సిపి అని పెడతాము, టైమింగ్ మెన్షన్ చేస్తాము, కింద రాస్తాము, మీ భోజనాన్ని మీరే క్యారీ చేసుకోగలరు. ఓకేనా? మీరు కడుపు కాల్చుకొని మీరు చెప్పే మాటలు వింటే మీకు అర్థం కూడా కావు, అర్థం కూడా కావు, మైండ్ పట్టవు. సో కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ మీటింగ్ ఇట్లానే చేస్తాం. కానీ నేను ఒకటే చెప్తా, ఈ సెషన్ కి అటెండ్ చేయాలంటే అతను ప్లాన్ చెప్పే వ్యక్తి అయి ఉండాలి, డ్రీమర్ అయి ఉండాలి. ఏదో అనామకుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఓ చైరు ఇంత టైం వేస్ట్ తప్పిస్తే అతనికి ఏం అర్థం కాదు. ప్లాన్ చెప్పడానికి పోతున్నప్పుడు వస్తే చూడండి, క్వశ్చన్స్ వస్తే చూడండి, వాళ్ళకి ఇది బూస్ట్ లాంటి మీటింగ్ సార్. నో అట్లాంటి వ్యక్తులకు మనం ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ఎవరైతే 500 PV సర్కిల్ గురించి దాకా చెప్పిండు కదా సార్, 600 PV గురించి చెప్పిండు కదా, నేనేమంటున్నా, ఎవరైతే 500 PV సర్కిల్లో ఉంటారో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఎవరైతే 500 PVని ప్లాన్ చేస్తారో జనవరి 10వ తారీఖు లోపు మనము ఒక టూర్ ప్లాన్ చేస్తాం. దానికి కావాల్సింది ఏంటి, ఏర్పాట్లు అవన్నీ మావే. లీడర్స్ ఉన్నారో వారందరితో మేము డిస్కస్ చేసి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ముందుంటుంది సో అని మనం ప్లాన్ చేసి దాన్ని మేము ప్లాన్ చేస్తాం. మీరు ఎవరైతే 500 PV సర్కిల్ మీరు స్టార్ట్ చేస్తారో మీ లెగ్గులో ఎంత మందిని మీరు సృష్టించుకుంటారో అది మీ ఛాయిస్. సో ఎక్కడ ఆ ట్రిప్ ఎక్కడ ఉంటుంది అనేది నేను షార్ట్లీ అనౌన్స్ చేస్తాను. సో దాని గురించి క్వాలిఫికేషన్ ఏంటి ఏమని ఒక పోస్టర్ కూడా నేను మన సంజీవ్ గారితో రెడీ చేయించి మీ అందరికి ఈరోజు మీటింగ్లో వచ్చి ఎవరైతే ఉన్నారో మీ అందరికి పంపిస్తాం. మీరు ప్లాన్ చేస్తే రూపాయి ఖర్చు పెట్టకుండా మేము తీసుకోయిన ప్లేస్కి ఒక వెకేషన్కి మీరు వచ్చి అక్కడ ఫోన్ చేసి 1 డే మీరు ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం మీ ఇంట్లో దిగబెట్టే వరకు బాధ్యత మాది. ఏమైనా కానివ్వండి, ఒక పని చేస్తున్నప్పుడు ఒక జోష్ కావాలి సార్. ఆ జోష్ ఈ వెకేషన్ ట్రిప్, అది ఆ ట్రిప్ ఎక్కడ ఏంటి దాని గురించి ఏముంటుంది అనేది కూడా నేను మీకు ఒకటి పోస్టర్ రెడీ చేపిస్తాను. రెడీ ఉన్నారా? 500 PV ఎంతమంది చేస్తా అంటున్నారు? ఒకసారి హ్యాండిల్ చేసామా? ఏమైనా నేను చేస్తా సార్, చేయొచ్చు, చాలా ఈజీ. రోజు 20-30 PV అమ్ముతే చాలు, 500 PV అయిపోతుంది, అవునా కదా? నాకు చెప్పిన ప్రతి దగ్గర మీ ప్రోడక్ట్ క్యారీ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. చాలా మందికి టిప్స్ ఏమున్నాయి తెలుసా? లేడీస్ కి అద్భుతమైన విషయం ఏంటంటే కొత్త నాప్కిన్స్ వచ్చేసాయి, అవునా? కొత్త నాప్కిన్స్ వచ్చాయి, ప్యాడ్స్ వచ్చాయి. కుకింగ్ ఆయిల్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు. ఒక ఇంట్లో వెళ్ళిపోయి ఒక కుకింగ్ ఆయిల్ ఆశ చూపించినారంటే
రెండోసారి 2 అడుగుతారు, మూడోసారి 3 అడుగుతారు. ఆ 3 ఏం తీసుకుంటారు మేడం, 2 తీసుకో, ఇంటి పక్కన 2 పరిచయం చేయంటే ఆనే పోతాయి మనకి. ఓ 20 30 కుకింగ్ ఆయిల్ అమ్ముతే చాలా నాకు అనుకుంటే క్లోజ్. సో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారో మీరు పక్కాగా ప్లాన్ చేసుకోవాలా. 250 నాది, 250 నీది, లేదా 300 నాది, 300 నీది. రెండో విషయం, మీకు ఇంకో విషయం చెప్తా. హస్బెండ్ అండ్ వైఫ్ ఎంతమంది పని చేస్తున్నారు ఇలా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా, మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు చెప్పిన మాట, మీ మేడం ఎవరైతే ఉన్నారో ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దా మనము? ఆ డబ్బులు ఎట్లా ఇవ్వాలి? మీ మేడంకి 1 లెక్క 2 లెక్కలా మీరు ఒప్ప చెప్పండి. అందులో ఎల్ఓబి వస్తే దాన్ని క్యాల్కులేట్ చేసి ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసేయండి. బాగుంటుందా? మీకు కూడా ఒక టార్గెట్ ఉంటుంది. నేను నా వైఫ్కి ఇప్పటికి 4 నెలల నుంచి అదే పని చేస్తాను. సెల్ఫ్గా 3 ఎల్ఓబి కంప్లీట్ చేస్తుంది, జూమ్ మీటింగ్ చేస్తుంది, బ్యూటీ ట్రైనింగ్ చేస్తుంది, ఏవేవో చేస్తుంది. మొదటైతే లెక్కలు క్వాలిఫై చేస్తుంది, ఎల్ఓబి తెచ్చుకుంటుంది. పోయిన నెల నా దగ్గర 42,000 కొట్టేసింది. మన కూడా సుమారు దసరా పండుగ 60,000 కొట్టేసింది. సో ఇట్లా కాబట్టి ఆమెకు కూడా ఒక టాస్క్ ఉంది. నేనేమో ఫ్రీ ఇస్తున్నాను నాకు అనే ఒక ధైర్యంతో ఉన్నాను. సో కాబట్టి చేయొచ్చు కదా, చేయొచ్చు కదండి. ఈ మాట అన్న వరకు ఈసారి ఉండేది. సో మరి మనం కూడా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని పని చేయాలి కదా, అవునా కదా? టార్గెట్ లేకపోతే మనకి పేరు ఉండదు. ఏముండే యాప్ అలా నాయన చేసుకుంటే ఎంకాలో ఏదైనా అంటారు మనల్ని. అంత తక్కువ చూపు మనకు అవసరమా? మనం కూడా నిలబడాలా నిలబడద్దా? సో మనం ఏందో మనం కూడా నిరూపించుకోవాలి. సో కాబట్టి ప్లాన్ చేద్దాం మనం అందరం. ఈ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక 10 days ముందే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ మీటింగ్కి ఎక్కువ మందికి ఇవ్వలేము, స్పేస్ లేదు. సార్ నో, ఎక్కువ మందికి లేదు. మీకు మీ ఎవరైతే యూసిటీ లీడర్ ఉన్నారో, క్రౌన్ లీడర్ ఉన్నారో వారికి నేను ఇచ్చే టికెట్లను బట్టే ఉంటుంది. నెక్స్ట్ టైం ఇక్కడ ఎంట్రీ మీరు టికెట్ ఇచ్చే లోపల రావాలి. మీరు పైసలు తీయద్దు, మా టికెట్ ఇస్తాను. ఏం సార్ ఇందాక ఫ్రీ అన్నాం మళ్ళీ టికెట్ అన్నాం అని మళ్ళీ ఎక్కడ పరిచయం అవుతామని చెప్తా ఉన్నాను. ఓకేనా? చేద్దాంరా మరి. ఆర్ యూ రెడీ? ఈ రోజు జరిగిన సెషన్ ఎలా ఉంది ఒక్కసారి మీ ఏమంటారు ఎక్సైట్మెంట్ లో నాకు తెలుసుకోవాలన్నా